హలో అండి అందరికీ. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఒక 6 days బ్యాక్ హెడ్ షేవ్ వీడియో పోస్ట్ చేశాను. దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్కి రిప్లై కింద వీడియో చేస్తున్నాను. చాలామంది గుండు బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ అండి. అలా అప్రిషియేషన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా భయపడుతుండే ఎలా ఉంటుంది ఏమో అని. చాలామంది అయితే పాజిటివ్గా బాగుంది, మీకు సూట్ అయింది అని చెప్పారు. అలా విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొంతమంది గుండు ప్రాసెసింగ్ వీడియో అడుగుతున్నారండి. నేను యాక్చువల్గా షూట్ చేసిన వరకైతే నేను పెట్టాను. అంతకంటే ఎక్కువనైతే నేను షూట్ చేయలేదు. కానీ ప్రాసెసింగ్ వీడియో అంటే ఫస్ట్ మనకి కళ్యాణకట్ట అని తిరుపతిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం టోకెన్ తీసుకుంటే వాళ్ళే మనకి గర్ల్స్కి, ఉమెన్స్కి అయితే ఉమెన్స్ వాళ్ళని, జెంట్స్కి అయితే జెంట్స్ బార్బర్ని మనకి అలాట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు వైజాగ్లో ఏరియా అని. మేము సీతంధారలో ఉంటాము. ఒక అతను కామెంట్ చేశాడు, మీరు అప్డేట్ అవ్వాలి, బ్రెయిన్ లేదా, ఎందుకు గుండు చేయించుకున్నారని. వన్ థింగ్, ఇది నా పర్సనల్ చాయిస్. నేను నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళని, మా పేరెంట్స్ని, మా సిస్టర్స్ని, అందరినీ, నా చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ పెరిగాను. చిల్డ్రన్ అయిపోయాక అంటే ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఇస్తారు. అందులో మదర్ కూడా ఇవ్వచ్చు, అదేం పెద్ద తప్పు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు పిల్లలు పుట్టాక మా దగ్గర మేమైతే గుండు చేయించుకుంటాం, లేడీస్ కూడా. అలా ఏం లేదు చేయించుకోవద్దు అని అక్కడ. కాకపోతే బయట ఇవ్వద్దు అని అంటున్నారు అని చెప్పేసి చాలామంది గుండు చేయించుకోవడం తప్పు అని కూడా అంటున్నారు కదా పెద్దవాళ్ళు. ఆ పర్పస్లో నేను చెప్పాను తప్ప నేను చేయించుకుంది ఏదో పాపం అని కాదు. మీరు మైండ్ని అప్డేట్ చేసుకొని అంటున్నారు. ఇలా పర్సనల్ విషెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అలా మీరు అనకండి. ఎందుకంటే మేము కూడా ఒక మాట అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి చాయిసెస్ వారివి. వేరే వాళ్ళ చాయిస్ని మీరు జడ్జ్ చేస్తున్నారంటే ఫస్ట్ మీ మైండ్ మీరు జడ్జ్ చేసుకోవాలి అని అనాలి అని అనిపిస్తుంది. మీరు ఆ మాట అనిపించుకోవద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను గుండు చేయించుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా కిడ్కి, నా చిన్న బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు నేను మొక్కుకున్నాను తన హెల్త్ బాగుండాలని చెప్పి. ఆ టైంకి నాకు వాని హెల్త్ కన్నా నా హెయిర్, బ్యూటీ ఇదేమి ఇంపార్టెంట్ కాదు అనిపించింది. సో నేను ఆ టైంలో మొక్కుకున్నాను. కాబట్టి రిస్క్ అస్సలు తీసుకోవాలనుకోవట్లేదు. కిడ్స్ విషయంలో ఇద్దరు బాగుంటే నేను చేయించుకుంటాను అనుకున్నాను. ఇంకా హెయిర్ డొనేషన్ గురించి వస్తే నాకు ఎప్పటి నుంచో హెయిర్ డొనేషన్ చేయాలని అనిపిస్తుండే. నేను చాలా ఫారెన్ వీడియోస్ కూడా చూస్తుండేదాన్ని, హెయిర్ డొనేషన్ వీడియోస్. ఇవి క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ అవుతాయి కదా. బట్ ఏమంటే నాకు ఎక్కడ డొనేట్ చేయాలో కరెక్ట్ సోర్స్ కూడా తెలియదు. తిరుపతిలో అయితే హెయిర్ డొనేషన్ క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ చేస్తారని, అలా కూడా ఒక బెనిఫిటే కదా అనుకున్నాను. హెయిర్ అనేది తీసుకెళ్ళే డస్ట్బిన్స్ అయితే వేయరు కదా, దాన్ని ఒక మంచి సోర్స్కి యూజ్ చేస్తారు. అందువల్లనే ఆ రీజన్కి కూడా నేను ఇవ్వాలనుకున్నాను. నెక్స్ట్, నా హెయిర్ అనేది ఎలాగో హెయిర్ ఫాల్లో ఉంది, గ్రే హెయిర్లో ఉంది. కొంచెం కేర్ ఇవ్వాలి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే గుండుకి అంటే ప్రజెంట్ వచ్చే హెయిర్కి మంచి ప్రాపర్ కేర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇదివరకైతే ఇప్పుడు వచ్చే జుట్టుకి ప్రాపర్ కేర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మంచిగా హెడ్కి ఆయిల్ మసాజ్ చేసుకోవడం, హెయిర్ ప్యాక్ వేసుకోవడం. ప్రజెంట్ అయితే ఇవి అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తున్నా చూడాలి. కొంతమంది లైవ్కి రావచ్చు కదా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను ఇంట్రోవర్ట్ అండి, అంత ఫాస్ట్గా ఎవరితో కలవను. అలా లైవ్కి వచ్చి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ప్రజెంట్ అయితే నేను కొంచెం ఫ్రీ, ఎంతవరకు లైవ్స్ అలాంటివి చేయొద్దని అనుకుంటున్నాను. ఇన్స్టా ఐడి కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా నేనైతే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ యాక్టివ్గా లేను, ఓన్లీ యూట్యూబ్లోనే. ఇన్ కేస్ నాకు కనుక ఇన్స్టాగ్రామ్ ఐడి నేను యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హోప్ మీ అందరూ నాకు కామెంట్ చేసినందుకు చాలా మంచిగా అనిపించింది. ఇలాగే పాజిటివ్గానే చేయండి. నెగిటివ్గా చేస్తే నేను ఎక్కువ తీసుకోలేను. ప్లీజ్ మీరు ఇలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. నాలో ధైర్యం కూడా పెరుగుతుందని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ని నాలో ధైర్యం పెంచుకోవడం కోసం యూజ్ చేస్తున్నాను. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం కోసం వాడుకోవాలనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీ అందరికీ సమాధానం చెప్పానని అనుకుంటున్నాను.